హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ అయితే నేను ఇప్పుడు కసాపురం అయితే వెళ్తున్నా. కసాపురం గుంతకల్ దగ్గర తెలుసు చాలా మందికి. ఇప్పుడైతే స్టేషన్ దగ్గరికి వెళ్తున్నా. టైం 6:45 అవుతుంది. ట్రైన్ అరౌండ్ 7:10 7 o'clock యాక్చువల్గా కరెక్ట్ టైం అయితే, కానీ ఏ టైంకి వస్తుందో తెలీదు. ఇంకా నేను నా ఫ్రెండ్ అజయ్ అయితే వెళ్తున్నాము కసాపురంకి. సరే మామ, ఇప్పుడు ఇంకా స్టేషన్కి వెళ్దాం. స్టేషన్ దగ్గరకు అయితే వచ్చేసిన. ఇప్పుడు టికెట్ కూడా తీసేసుకున్నా. ఇప్పుడు మీకు ఒకసారి చూపిద్దామని బయటకు వచ్చిన. ఇదోమమ్మా, ఇదొక్క మార్నింగ్ ట్రైన్. మోస్ట్లీ ఇదొక్క ట్రైన్ మాత్రమే ప్లాట్ఫామ్ 2కి వస్తుంది. ఇంకా అన్ని ట్రైన్స్ ఇటు సైడ్ 1కే వచ్చేస్తాయి. ఇప్పుడు ఇది మొత్తం నడచాలి. మొన్న వ్లాగ్ లో చూపించిన ఎంత లెంత్ ఉందో. అదే మామ, ఇప్పుడు గుంతకల్ వెళ్తుంటే అన్న షాబీర్ అన్న కలిసినాడు. హాయ్ అన్న. అన్న మంచి ఫేమస్ యూట్యూబర్ పెనుగొండలో ప్రెసెంట్. ఏదో మాకంటే ఎక్కువ. నాకు 300, నీకు 3000 డిఫరెన్స్ చూడొచ్చు. అది ప్లీజ్ సబ్స్క్రైబ్ పెనుగొండ ఎక్స్ప్లోరర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. అట్లనే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లయన్ షాబీర్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తా. సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి సపోర్ట్ ఇవ్వండి. అశోక్ కూడా సపోర్ట్ చేయండి. ఈ రోజు ఏదో పెద్ద వ్లాగ్ ప్లాన్ చేసినాడు. పెద్ద వ్లాగ్ పెద్ద వ్లాగ్ ఇది. ధర్మవరం స్టేషన్ లోకి అయితే ఎంటర్ అయిపోయింది మామ ట్రైన్. ఈ స్టేషన్ మొత్తం రెనోవేషన్ లో ఉంది. అదే మామ, ఇప్పుడైతే వెళ్తున్నాము. అజయ్ వచ్చేసినాడు. యాక్చువల్గా అజయ్ వచ్చినప్పుడు రికార్డ్ చేద్దాం అనుకున్నా, రికార్డ్ చేయలేకపోయినా. అజయ్ వచ్చి చాలా సేపు అయింది. అప్పుడే ధర్మవరం వెళ్ళిపోయింది, ఇంకా అనంతపూర్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇంకా గార్లదిన్ అయితే వస్తుంది. అజయ్ వచ్చినాడు. హాయ్ అజయ్. హాయ్ హాయ్. గట్టి మాట్లాడు అజయ్. ఏదో చెప్తాడు మొత్తానికి అయితే. ఇంకా నెక్స్ట్ అయితే గార్లదిన్ వస్తుంది. తర్వాత స్టేషన్ లో అంటే ట్రైన్ లో చాలా ఎక్కువ నాయిస్ ఉంటది, అందుకు రికార్డ్ చేయలేము. ఇంకా డైరెక్ట్ గా అయితే మనం గుంతకల్లో కలుద్దాం వీలుంటే. అదే మామ, ఇప్పుడైతే గుంతకల్ స్టేషన్ అయితే రీచ్ అయిపోయినాము. నిజంగా ట్రైన్ లో చాలా ఇబ్బంది పడినా, ఎందుకంటే వాష్రూమ్స్ లేవు ట్రైన్ లో. నేనే కాదు, నా లాంటి వాళ్ళు చాలా మంది ఇబ్బంది అయితే చాలా పడినారు. యాక్చువల్ గా అదైతే మనకి రైల్వే వాళ్ళకైతే కంప్లైంట్ చేద్దాం, పక్కా చేద్దాం. ఎందుకంటే మనలాంటి వాళ్ళు అయితే బయటకు వెళ్ళి ఏదో అలా చేసేస్తాం అనుకో. కాకపోతే లేడీస్ ఉంటారు, చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే చూసినా కాబట్టి చెప్తున్నా. ఇంకా ఏంటంటే ఇప్పుడైతే మనం ఆటోలో అయితే కసాపురం వెళ్ళాలి. పర్ పర్సన్ 30 రూపీస్ 40 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు. ఇంకా డైరెక్ట్ ఆటో దగ్గరికి అయితే వెళ్దాం మామ. ఇంకా అదే కెమెరా ఖాయ అదే మా టెంపుల్ దగ్గరకి అయితే వచ్చేస్తాం. ఇందాక చూస్తున్నారు కదా, అది టెంపుల్. ఇప్పుడు గుండు తీసుకోవడానికి వచ్చినాము. అజయ్ గారు గుండు కొట్టిస్తానంటే వచ్చినాము. ఒక్క నిమిషం. అదే అంటే ఇది మైక్ తీసుకున్నప్పటి నుంచి రికార్డ్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోవాలి. సో చెక్ చేసుకుంటున్నా. ఇంకా ఇప్పుడైతే అజయ్ గుండు కొట్టించుకోవడానికి వెళ్ళినాడు. అంటే నేను నో గుండు, అజయ్ ఒకటే గుండు. ఇంకా అజయ్ వచ్చిన తర్వాత అయితే మొత్తం టెంపుల్కి వెళ్దాం. అదే మామ, ఇప్పుడు అజయ్ లుక్ అయితే చేంజ్ అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే దర్శనానికి వెళ్ళాలి. నేను కూడా ఫ్రెష్ అప్ అయినా. అంటే ఫ్రెష్ అప్ కాకపోయినా నాది సేమ్, అజయ్ కూడా సేమ్. ఇంకా ఇప్పుడైతే దర్శనానికి వెళ్ళి కలుద్దాం మళ్ళీ. మొబైల్ ఫోన్స్ అయితే లోపలికి అలవలేదు. అంటే కొంతమంది తెస్తారు, కానీ నేనైతే తీసుకెళ్ళను. ఇంకా లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత కలుద్దాం. ఇప్పుడైతే కొన్ని బయట చూడండి క్రౌడ్ ఎట్లుందో. ఇప్పుడు ఇద్దామమ్మా, ఇక్కడ మొబైల్ ఫోన్స్ 5 రూపీస్ ఇస్తే పెట్టుకుంటారు. అట్లా దర్శనంలోకి వెళ్తాం అనమాట.
అక్కడ అయితే ఆంజనేయ స్వామి ఉన్నాడు. అది మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత అయితే చూపిస్తా మీకు. ఇప్పుడైతే ఫస్ట్ దర్శనానికి వెళ్దాం. అదే మామ, ఇప్పుడే దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం. అజయ్ గాడు అయితే అప్పుడు ప్రసాదం తింటున్నాడు. ఇంకా నేనైతే ఇంకా ప్రసాదం తినాలి. పొద్దున్న నుంచి బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు. ఇంకా అన్ని తెచ్చుకున్నాం దగ్గరికి రెడీగా. బ్రేక్ఫాస్టే ప్రసాదం అన్నమాట. లంచ్ ప్రసాదం, అన్ని ప్రసాదమే ఇప్పుడు. ఇంకా ఇప్పుడైతే కొన్ని ఫొటోస్ అయితే తీసుకోవాలి తినేసి. ఇంకా అది మా పరిస్థితి అయితే. అదే కెమెరా వైపు చూడదు అట్లా ఒకసారి. కసాపురం అయితే మంచిగా అయిపోయింది. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ప్రసాదం తినేసినాం. లంచ్, బ్రేక్ఫాస్ట్ మొత్తం అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే ఆటోలో రిటర్న్ వెళ్ళాలి స్టేషన్ కి. మాకు ఈవినింగ్ 4 o'clock అయితే రిటర్న్ ట్రైన్ ఉంటుంది. ఆ ట్రైన్ లో వెళ్తాం. ట్రైన్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్ లో ఉంటాయి. ట్రైన్ డీటెయిల్సా ఏందనుకున్నావు? తమాషా కాదు, ఇప్పుడు గుర్తులేదు కాబట్టి డిస్క్రిప్షన్ లో పెడతా. ఇంకా అంతే ప్రస్తుతానికైతే. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇంతటితో క్లోజ్ చేస్తున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మామ. ప్లీజ్ సబ్స్క్రైబ్. దగ్గరలో అయితే చాలా పెద్ద ట్రిప్ ఉంటది చెప్తున్నా. లాస్ట్ వీడియోలో కూడా చెప్పిన, మామూలుగా ఉండదు ఈసారి. సరే మామ, బాయ్, టేక్ కేర్. చూసే వాళ్ళందరూ